హ్యాపీ బర్త్డే బేబీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికా స్టోరీస్. ఈ వీడియో ఏంటో తమిళ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, నా బర్త్డే వ్లాగ్. అండ్ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇప్పటివరకు మా ఛానల్లో 99 వీడియోస్ పోస్ట్ చేసాం, ఇంక్లూడింగ్ షార్ట్స్. ఇది 100th వీడియో. సో నా బర్త్డే జూలై 7th మండే వచ్చింది. సాటర్డే, సండే, మండే 3 days అసలు ఫుల్ బర్త్డే వైబ్సే ఉండే. ఫస్ట్ అయితే ఏమీ మాల్కి వెళ్ళిపోయాం షాపింగ్ కోసం. షాపింగ్ అంటే ఎనర్జీ రావాలి కదా, అందుకే ఫస్ట్ ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయి ఒక మంచి ఇరానీ చాయ్ తాగాం. నాకేంటో అండి, కొత్త బట్టలు తీసుకున్నంత హ్యాపీనెస్ రాదు, కానీ చెప్పుల షాపింగ్, అదే ఫుట్వేర్ కలెక్షన్ మాత్రం చాలా నచ్చుతుంది అనమాట. ఎన్ని ఉన్నా ఇంకా కొత్తవి ట్రై చేయాలనిపిస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ అవే తీసుకుంటున్నా. ఫైనలీ ఇటు మంచిగా అనిపించాయి. ఈ మాల్స్కి వెళ్తే ఈ షాపింగ్ కంటే తిరగడంలోనే సగం టైం అయిపోతుంది కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? వీకెండ్స్ అయితే చాలు, ఈ మాల్స్ దగ్గర ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఒక్క ఏఎంబి సినిమాస్తో మాల్ నేమే చేంజ్ అయిపోయింది కదా. చాలామందికి ఈ మాల్ పేరు శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అని తెలిసి ఉండదేమో. యాక్చువల్లీ అనిలేమో 3 days వచ్చింది కదా, అందులో మాన్సూన్ సీజన్, ఎటైనా ట్రిప్ వెళ్దాం, అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పాడనమాట. బట్ నాకేమో ఏం ప్లాన్స్ వద్దు, లైక్ ఫుల్ చిల్ అయిదాం, హైదరాబాద్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం, లైక్ రిలాక్స్ అయిదాం అనిపించింది. సో అట్లనే ప్లాన్ చేసుకున్నాం. సో అలా నైట్ నెక్లెస్ రోడ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక వీకెండ్ ఒకటి కదా, మొత్తం రోడ్ అంతా ఫుల్ జనాలు, సూపర్ వైబ్ ఉండింది. సో ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ దూరంగా సిటీ లైట్స్ మొత్తం. చిన్నప్పుడు బర్త్డేస్ అంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, కొత్త డ్రెస్, బర్త్డే కేక్, ఆ పార్టీ మూడ్ అంతా. మన ఫ్రెండ్స్కి అంతా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ రోజు మనమే హైలైట్గా కనిపించడం, ఆ ఫీలే వేరు కదా. సో అలా నేను అనిల్ పిచ్చా పార్టీ మాట్లాడుకుంటూ చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ. ఇక టైం ఏమో 12 అవుతుంది. అనిల్ ఏమో క్యాండిల్ కోసం వెతుకుతున్నాడు అనమాట. ఏం ప్లాన్ చేశాడబ్బా అని అనుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా అరేంజ్ చేశాడో. ఆ బెలూన్స్ అయితే నిజంగా అన్పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కరెక్ట్గా మూమెంట్కి ఎగురుతున్నాయి. ఫుల్ గాలన్నమాట. అసలు క్యాండిల్ వెలుగుతుందో లేదో అనుకున్నాము, బట్ చూడండి చాలాసేపు అట్లానే ఉండింది. నిజంగా నేనైతే చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. ఇట్లాంటి మూమెంట్స్ అసలు మర్చిపోలేం కదా. ఇక మెల్లగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. సో వర్షం పడుతుందేమో అన్నట్టు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఒకసారి ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ చూడండి, ఎంతో బాగా కనిపిస్తుందో ఆ లైటింగ్కి కదా. నిజంగా హైదరాబాద్లో ఈ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఈ ప్లేసెస్ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్. అలా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వచ్చి కూడా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ చాలామంది చూసామన్నమాట, లైక్ జాబ్ హోల్డర్సే వాళ్ళ ప్యాషన్, లైక్ బేకింగ్ కానీ, క్యాండిల్ ప్రిపరేషన్ కానీ, ఇట్లా వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారనమాట. మంచిగా అనిపించింది. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా, దాని మీద చూడండి ఈ డ్రోన్స్తో మొత్తం లైట్స్ వేసి హైలైట్ చేస్తున్నారనమాట. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, చాలాసార్లు ఇక్కడికి వచ్చాం కానీ ఈ లైట్ సోర్స్ ఏంటి అని అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడే చూస్తున్నాము. ఇక ఇంట్లో కూడా ఒక కేక్ కటింగ్ అయిపోయింది. ఇక బర్త్డే రోజు ఈవినింగ్ టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ అయితే నిజంగా చాలా స్పెషల్, లైక్ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనకు ఐడల్ కూడా శివుడు, పార్వతి ఇద్దరు కలిసి ఉంటారు. ఎన్విరాన్మెంట్ ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. టెంపుల్ సరౌండింగ్స్లోకి వెళ్ళగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది కదా. మనం టెంపుల్లో దగ్గర నుంచి అయితే స్వామివారిని తీయడానికి కుదరదు కదా. సో దూరం నుంచి చూపించాం, ఒకసారి మీరు చూడండి.
అండ్ పక్కనే ఇలా శివపార్వతుల ఐడల్స్ కూడా ఉంటాయి. మనం ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఫోటో కానీ వీడియో కానీ తీసుకోకుండా అస్సలు వెళ్ళరేమో. చాలా బాగుంది. ఎప్పుడైనా నిజంగా మీకు కుదిరితే ఒకసారి విజిట్ చేయండి, మంచిగా అనిపిస్తుంది. అండ్ గోపురం చుట్టూ కూడా శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అండ్ చాలా మీనింగ్ఫుల్, థాట్ఫుల్ లైఫ్ కోట్స్ కూడా ఉంటాయి. కొన్ని అయితే చూపించాను చూడండి. ఇక్కడ టెంపుల్ నుంచి అలానే బయటకి డిన్నర్కి వచ్చాం. మేమైతే కొలిబాగ్ వచ్చాం. సేమ్ ప్లేస్లో డిఫరెంట్ క్యూజైన్స్ ఉన్న రెస్టారెంట్స్ ఉండే. అంబియన్స్ కూడా సూపర్ అనిపించింది. లైక్ మంచి ఇన్స్టాగ్రామబుల్ వైబ్ ఉంటుంది కదా, అట్లా ఉండింది. చెప్పడానికి ఏమో 3 days వచ్చాయి, కానీ నేను సాటర్డే నాన్ వెజ్ తినను అండ్ సండే ఏకాదశి వచ్చింది, మండే కూడా తినను అనమాట. మంచి వెజ్ ఆప్షన్స్ ఏమైనా ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చేసాము. బాగుంది కదా ప్లేస్. మంచిగా ఇట్లా స్విమ్మింగ్ పూల్ పక్కన నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటది? కార్న్ చీజ్ క్యూజర్డిల్లా. స్పెల్లింగ్ కావాలా? ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. లైక్ జనరల్గా నాన్ వెజ్ లవర్స్కి వెజ్లో ఏం తినాలి అండ్ ఇన్ కేస్ ఏమైనా సెలెక్ట్ చేసినా మనకు నచ్చవు కదా, బట్ వెజ్ కూడా ఇంత ఎంజాయ్ చేస్తామా అనిపించింది. ఇంత ఫ్లేవర్ఫుల్గా ఉండేను. నిజంగా ఈ ప్లేస్, ఈ అంబియన్స్ అసలు వెళ్ళాలనిపించలేదు. సో ప్లేస్ ఇంత మంచిగా ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఫైనలీ ఇంకా ట్యూస్డే రోజు మంచిగా గోంగూర పులావ్, చికెన్ ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేశాను. Thanks for watching. Please do like and subscribe to Harika Stories.